రాష్ట్రంలోని సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. రెండు ప్రభుత్వాల హయాంలోనూ ప్రజల కష్టాలు తీరలేదని, ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె ప్రశ్నించారు. నల్గొండలో పర్యటించిన ఆమె జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లాకు గత 12 ఏళ్లుగా కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో అందాయో లేదో ఆలోచించుకోవాలని కవిత అన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే కాంట్రాక్టర్లను ఒక్క మాట కూడా అనలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. ప్రాజెక్టుల వద్దకు తాము వెళ్తే నిర్వాసితులు కన్నీరు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డులో కనీస వసతులు లేవని, ఐసీయూలో ఒకే బెడ్పై 2 రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు ప్రసవ సమయంలో ఇచ్చే ఎపిడ్యూరల్ మందు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. కొంత కాళేశ్వరంతో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంధమల్ల, బసవపూర్ ఇవన్నీ అయితే దానికి అట్లనే దేవాదులతో ఇంకొంత పారకం ఉంటుంది. గోదావరి కొంత పాగం ఉన్నా కూడా మేజర్ డిపెండెన్సీ కృష్ణ. మరి 12 ఏళ్లలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది జలాలను మనం తెచ్చుకోగలిగినామా? ఈ ప్రశ్న ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఆలోచన పరులు తమను తాము అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జాగృతి పేరుతో జనం బాట పట్టడానికి కారణం ఏంటంటే, నాగార్జున సాగర్ కిలోమీటర్ దూరంలో డ్యామ్ కనబడుతుంటుంది, నీళ్లు కనబడుతుంటుంది. 4 నుంచి 5 మండలాలకు చుక్క నీరు ఉండదు. నెల్లికల్ లిఫ్ట్, చిన్న లిఫ్ట్ అయిపోతే 25,000 ఎకరాలకు 4 మండలాల ప్రాంతంలో నీళ్ళు వస్తాయి. 2 ఏళ్ల నుంచి ఏం పని అవుతలేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని తిట్టిపోసింది, ఏం పనులు అయితలేవు మా నల్గొండలో, ఏం పనులు అయితలేవు మా నల్గొండలని. సుంకిశాల అయితే మరీ దారుణం. హైదరాబాద్కు 50 ఏండ్ల దహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటామని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు. మొన్న 2024లో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటైనింగ్ వాల్ కొట్టుకపోయింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే. ఆ రిటైనింగ్ వాల్ కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త. కానీ ఇంతవరకు కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే. తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే 17 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఆగి 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 వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్ళు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాపం డాక్టర్లు, నర్సులు వాళ్ళ ఓపికకు మొక్కాలే చెప్తున్నా నేను. ఆ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలు, ప్రీమీ బేబీస్ పుట్టినోళ్ళు కూడా ఒక్కొక్క ఇన్క్యుబేటర్కి 2 పడుకోబెట్టారు. ఐసీయూలో, పిల్లల ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్లో 2 పడుకోబెట్టారు. వాళ్ళు సేవ చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, నర్సులు చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించగా, సైదాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాల మేరకు బాలానగర్ సిఐ నరసింహారాజు నేతృత్వంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాల సహాయంతో ఐడిపిఎల్ డీమార్ట్, విమలా థియేటర్, రాజు కాలనీ, సాయినగర్, నర్సాపూర్ చౌరస్తా తదితర రద్దీ ప్రాంతాలు సోదాలు జరిపి అనుమానాస్పద వస్తువులు, వాహనాలను పరిశీలించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సిఐ నరసింహారాజు సూచించారు. జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. సిఆర్టీ ఫీజు చెల్లించలేదని, పరీక్ష ఫీజులు స్వీకరించకపోవడంపై ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు దిలీప్ మాట్లాడుతూ,
సిఆర్టీ ఫీజు పేరుతో వేల రూపాయలు వసూలు చేయడం, ఫీజు కట్టని విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం అన్యాయమని విమర్శించారు. ప్రిన్స్టన్ యాజమాన్యం, జేఎన్టీయూ అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు. కాలేజీ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. జేఎన్టీయూ అధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రిన్స్టన్ కాలేజీని ముట్టడిస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. యాక్షన్ తీసుకోవాల్సింది వీళ్ళు మేడం. చేస్తేనే కదా ఆయన యూనివర్సిటీ ఫోన్ ఎత్తి మాట్లాడారు కదా, అయితే మరి వీళ్ళే కదా మేడం, లోన్లే కాబట్టి తీసుకోకపోవడమా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి, జేఎన్టీయూ యూనివర్సిటీ ఉన్నతాధికారులు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణంలో భారత ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన అన్నమయ్య సంగీత నృత్యోత్సవం 2025లో పోచంపల్లి పట్టణానికి చెందిన శ్రీదేవి నృత్యాలయ ట్రైనర్ శాస్త్రీయ కూచిపూడి నృత్య కళాకారిణి బడుగు నిఖిత అన్నమాచార్య సంకీర్తనలపై అద్భుత నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఎంతగానో ముగ్ధులను చేసి ఆహృతులు, ముఖ్య అతిథుల చేత అభినందనలు, ప్రశంసలు అందుకుంది. ప్రతి ఏటా గ్లోబల్ ఈవెంట్గా అన్నమయ్య సంగీత నృత్యోత్సవంలో 2 రోజుల పాటు ఆమెతో పాటు తన 10 మంది శిష్య బృందంచే సంగీత శాస్త్రీయ నాట్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు. నేడు తన శిష్య బృందంచే నృత్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ కదిరి వెంకట రమణారావు సారథ్యంలో దాదాపు 1000కి పైగా వేదికలపై బడుగు నిఖిత తన కూచిపూడి నృత్యంతో మెస్మరైజ్ చేస్తూ ప్రముఖుల చేత అవార్డ్స్, రివార్డ్స్తో పాటు ఘన సత్కారాలు పొందడం విశేషమన్నారు. ఈరోజు ప్రోగ్రామ్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. అందులో మెయిన్ రీజన్ మా స్టూడెంట్ పెంట వైదేహి సతీష్ నగుమము పర్ఫామ్ చేసింది. అండ్ గ్రూప్ డ్యాన్స్ బై అవర్ లిటిల్ స్టూడెంట్స్, వాళ్ళకి ఫస్ట్ పర్ఫార్మెన్స్. తిను పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు పిల్లల మదర్ అయిన తర్వాత కూడా షీ స్టిల్ కంటిన్యూస్ హర్ డాన్స్ జర్నీ. తను పెళ్ళికి ముందు ఏం నేర్చుకోలేదంటే పెళ్ళి తర్వాత స్టార్ట్ చేసింది. ఐ రియల్లీ అప్రిషియేట్ హర్ హస్బెండ్ ఫర్ సపోర్టింగ్ హర్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపించింది. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భయాందోళనకు గురయ్యారు చుట్టుపక్కల వారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది. పాతబస్తీ యాకత్పురా రేతికి మసీద్ సమీపంలోని షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. అది కాస్త పక్కనే ఉన్న మరో షాపుకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో త్వరగా చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు.
అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు వారి అపార్ట్మెంట్లో చోరీకి గురైన వాహనానికి సంబంధించిన నిందితుడిని పట్టుకున్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ఆంజనేయ నగర్ కాలనీలోని రోడ్ నెంబర్ 6లో ఉన్నటువంటి ప్రకృతి అపార్ట్మెంట్స్లో ఈ నెల 6వ తేదీన దొంగతనం కాగా సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన క్లీనర్ గోపిగా గుర్తించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. అనంతరం నిందితుడి వద్ద నుండి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి సంబంధాలు కుదరడం లేదన్న ఆవేదనతో రైల్వే ట్రాక్పై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధి మాధవరెడ్డి బ్రిడ్జ్ సమీపంలో రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు కింద పడి బూర నరేష్ గౌడ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ ఆత్మకూరుకి చెందిన నరేష్ హైదరాబాద్లోని అమీర్పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బట్టల షాప్లో ఉద్యోగం చేస్తున్నారు. అమీర్పేట నుండి గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోకి వచ్చి రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు కింద పడి నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 4 ఏళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదని నరేష్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.